ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకొక్కసారి బతకాలనుంది. నా చెల్లితో కలిసి బతకాలనుంది. నాన్న వేలు పట్టుకొని అడుగు వేయాలనుంది. చెల్లెలి కష్టాన్ని తెలుసుకుని ఆ కష్టాన్ని పంచుకోవాలనుంది. తన కన్నీళ్ళని తొడవాలనుంది. అందుకే గుప్తా గారు, నాకు బతకాలనుంది. నేను కోల్పోయిన జీవితాన్ని పొందడం కోసం నాకు మళ్ళీ బతకాలనుంది గుప్తా గారు. బాలిక, అసంభవమని నాకు కూడా తెలుసు గుప్తా గారు, అర్థమవుతుంది. కానీ ఎంతైనా మనిషిని కదా. అందదని తెలిసిన ఆశపడటం మా ప్రథమ లక్షణం కదా. అందుకే అనిపిస్తుంది. సరే బాలిక, ముందు ఇంటికి వెళ్ళదము రమ్ము. నాకు వెళ్ళాలనే ఉంది గుప్తా గారు. వెళ్ళి నా చెల్లిని మనస్ఫూర్తిగా పట్టుకుని ఏడవాలనుంది. కానీ ఆ భగవంతుడు ఆ అదృష్టాన్ని కూడా లాక్కున్నాడు కదా. అమ్మా, అమ్మా, నా బంగారు తల్లి, నీ ఆఖరి చూపు కూడా నేను నోచుకోలేకపోయాను కదమ్మా. పాపిష్టి జన్మనారే, పాపిష్టి వాడిని. చేసిన పాపానికి క్షమించమని అడిగే అవకాశం కూడా లేకుండా చేశాడు ఆ భగవంతుడు. ఇప్పుడు ఇప్పుడు ఈ నిజంతో నేను ఎలా బ్రతకాలి? ఎలా బ్రతకాలి బాబు? తను మిమ్మల్ని క్షమించడం ఏంటండి? తనెప్పుడూ తనని తన వాళ్ళు వదిలేయలేదని, ఖచ్చితంగా తన వాళ్ళు తన కోసం వెతుకుతూ ఉంటారని నాకు చెప్తూ ఉండేది. తన తల్లిదండ్రులు తనని దూరం చేసుకుని ఎంత బాధపడుతుంటారో అని చెప్పేది. తను మీ మీద ఒక్కరోజు కూడా కోపడలేదండి. మీరు ఆ విషయం గురించి అస్సలు బాధపడకండి. ఏంటి బాబు, నా కూతురు మా గురించి ఆలోచించిందా? తనకొచ్చిన కష్టాన్ని దాటి మా బాధని చూసిందా? అమ్మా, బంగారు తల్లి, ఆ భగవంతుడు నీకు ఎంత మంచి మనసునిచ్చాడమ్మా.
సార్ 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 జాగ్రత్త సార్. పురిట్లో దూరమైన నా కూతురు ఇలా అస్థికల రూపంలో నా చేతులకు వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. పుట్టినప్పుడు మొహం కూడా చూడకుండా దూరం చేసుకున్నానని ఆ భగవంతుడు నాకు చివరి చూపు కూడా లేకుండా చేశాడు బాబు. ఊరుకోండి సార్. అమ్మా, పుట్టినప్పుడు ఈ చేతులతో నా కూతుర్ని ఎత్తుకోలేకపోయారు. కనీసం చనిపోయినప్పుడు వాడి కూడా ఎత్తుకోలేకపోయారు. చావు పుట్టుకల్లో తోడుగా లేనప్పుడు నేనేం తండ్రి బాబు? ఎందుకు ఈ జన్మ నాకు భగవంతుడా? అమ్మా, ఇందాక నేను ఇంట్లోకి వచ్చినప్పుడు ఈ ఇంట్లో ఆనందంగా నవ్వుతూ తిరిగే నా కూతురు నవ్వును ఊహించుకుందాం అనుకుంటే కనీసం నా కూతురు గొంతెలా ఉంటుందో కూడా తెలియకపోయా. ఎంతటి హీనమైన పరిస్థితి ఏ తండ్రికైనా ఉంటుందా? సార్ ఊరుకోండి సార్. ఊరుకోండి. విధి చేసిన తప్పుకి ఇప్పటికే మీరు చాలా శిక్ష అనుభవించారు. ప్లీజ్ అండి, జరిగిన తప్పుని మీ వల్ల జరిగిందని మాత్రం అనుకోకండి. ఇలా జరగాలని రాసి పెట్టుంది, జరిగిపోయింది. మీరు మీరు మిస్ అమ్మకి ఎందుకు నిజం చెప్పలేదు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.